హాయ్ అండ్ హలో. ముందుగా మీకు నమస్కారం. ఎందుకంటే నేను క్రితం ఒక ఫ్రాడ్ లోన్ యాప్స్ గురించి ఒక వీడియో చేశాను. దానికి వచ్చిన చాలా రెస్పాన్స్ కారణంగా, దానికోసం కామెంట్స్ కారణంగా ఈరోజు నేను వీడియో చేయాలనుకుంటున్నాను. అండ్ నా లాస్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. చూసిన వాళ్ళకి, లైక్ కొట్టిన వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ద వీడియో. నా ప్రీవియస్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. అన్నిటికీ నేను రిప్లై చేయలేను కదా, అందువల్ల నాకు వచ్చిన మోస్ట్ కామెంట్ సీక్వెన్స్ క్వశ్చన్స్కి నేను రిప్లై అయిపోతున్నాను. దాంట్లో నాకు వచ్చిన ఫస్ట్ కామెంట్ ఏంటంటే, బ్రో రోల్ ఓవర్ లోన్ అంతా మనీ మొత్తం సెండ్ చేశాను, అయినా నాకు మెసేజ్ వస్తున్నాయి, దీన్ని ఎలా చేయాలి? బ్రో నేను అలాగే పాత వీడియో మీకు చెప్పాను ఎలా చేయాలి అని కోసం మొత్తం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ మీకు అని చెప్పాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్ క్యాచ్ అని క్రియేట్ చేయండి, తర్వాత డేటాని క్రియేట్ చేయండి, తర్వాత యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఇంకా మీకు అలాంటి కాల్స్ వస్తున్నాయంటే మీకు ఆ యాప్కి ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, వాట్సాప్ నెంబర్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని డిలీట్ చేయండి. తర్వాత వాట్సాప్ ఒక 7 days యూజ్ చేయడం ఉంది, మీకు ఎటువంటి కాల్స్ అయినా రావు. ఓకే, నాకు వచ్చిన నెక్స్ట్ కామెంట్, సేమ్ బ్రో ఐ టు ఫేసింగ్ నౌ ఫస్ట్ టైం బట్ ఐ రిపోర్టింగ్ అండ్ బ్లాకింగ్ ఆల్ ద నెంబర్, కానీ కొద్దిగా భయంగా ఉంది. నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సెల్ఫీ చూపించి నన్ను భయపేస్తున్నారు. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పాన్ కార్డు సెల్ఫీతో వాళ్ళు ఏం చేయలేరు, ఓకేనా? అది ఉన్న మొత్తం ఫ్రాడ్ యాప్స్. మీకు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ప్రాసెస్ చెప్పాను ఫస్ట్ వీడియోలో ఏం చేయాలి ఇప్పుడు కూడా అదే చేయండి, మీకు ఖచ్చితంగా వర్కౌడదు. మీకు అంత భయంగా ఉంటే మీ ఇంట్లో చెప్పాను బ్రో, ఏమవుతుంది, ఓకేనా? పాన్ కార్డు మీ ఆధార్ కార్డుతో మార్క్స్ చేసుకోవడం కూడా పెడుతుంటారు, దానికి భయపడద్దు. మీకు ఒక వాట్సాప్కి వెళ్ళి మీ స్టేటస్లో కొంతమంది నాకు ఇలా హెరాస్ చేస్తున్నారు, నా ఫోటోలు పెట్టి నాకు భయపిస్తున్నారు, కొంత అమౌంట్ కట్టాలని చెప్పి నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు, దాని నాకు తప్పేం లేదు, నేను దీంట్లో ఇరుక్కుపోయాను, దీంట్లో నుంచి నన్ను కాపాడుకోవాలనుకున్నాను, దీని గురించి తప్పక అనుకోండి, ఒక స్టాటస్ పెట్టండి అంతే, ఇంకేం లేదు. ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ కాదు బ్రో. నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, అన్న నేను లోన్ ఎత్తుకోమన్న వాళ్ళు ఏవే ఫొటోస్ అమ్మ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్కి అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏం చేయాలన్నా అర్థం అవ్వట్లేదు, నా మొబైల్ కూడా అలా పెడుతున్నారు. బ్రో మీరు భయపడే అవసరం లేదు, ఓకేనా? నేను ఏదైతే మీకు ప్రాసెస్ చెప్పానో అదంతా లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి, దాని ప్రైజెస్ చూడండి. ఇంకా మీకు వర్కౌట్ కాకపోతే నన్ను అడగని చెప్తాను. కానీ ఇప్పుడు మీరు భయపడుతున్నాయి కదా, ఎవరికి భయపడే అవసరం లేదు బ్రో. ఎందుకంటే ఎవరు మన అయిపోయలేదు, మీ భయమే వాళ్ళ బలం. మీరు భయపడేంత కాలం వాళ్ళని భయపిస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే, మీకు అంత భయం ఉంటే, నేను ఇంతకుముందు కూడా ఇంతకుముందు కామెంట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటంటే, వాట్సాప్లో వీళ్ళు ఒక స్టేటస్ పెట్టండి, నాకు ఇలా హెరాస్ చేస్తున్నారు, మీకు దీనికి ఏమనుకోవద్దు, సో మీరు అర్థం చేసుకుని భావిస్తామని చెప్పి ఒక మెసేజ్ పెట్టి వదిలేండి, అంతకన్నా ఏం కాదు, హ్యాపీ. మనకు వచ్చిన ఇంకో కామెంట్, బ్రో నేను మీరు చెప్పినట్లు చేశారు, అయినా నాకు కాల్స్ వస్తున్నాయి. నేను చెప్పినట్టు చేశారు, కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. దానికి ఒక విషయం చెప్తాను, ఎప్పుడు కానీ ఏదైనా మనకు సులభంగా రాదు, వెయిట్ చేయండి. నేను అలాగే వీడియో చెప్పాను మీకు, ఒక 4 days కానీ 5 days కానీ వెయిట్ చేయండి. మన డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయండి బ్రో. 2 days అంతా ఏం కాదు, ఒక 5 days వెయిట్ చేయండి, తర్వాత మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, నాకు వచ్చిన నెక్స్ట్ కామెంట్, బ్రో నేను లోన్కి అప్లై చేశాను, కానీ నాకు అమౌంట్ యాడ్ అవ్వలేదు, పే చేయమని నాకు కాల్స్ వస్తున్నాయి, దీనికి ఏం చేయమంటారు? బ్రో యాక్చువల్గా మీరు అప్లై చేయనక్కర్లేదు, మీరు లోన్ కోసం ట్రై చేసినా కానీ మీకు అమౌంట్ పడే సిచ్యువేషన్ ఇప్పుడు ఉన్నాయి. యాక్చువల్గా వీళ్ళు దందా అంతే. ఎందుకంటే ఫ్రాడ్ యాప్స్ అంటే మీరు లోన్కి వెళ్తారు, చెక్ చేస్తారు, అమౌంట్ ఎంత ఏం కావాలని చూస్తారు, అయినా మీరు అప్లై చేయరు. కానీ మీ డీటెయిల్స్ చూసి వాళ్ళు మీకు లోన్ అమౌంట్ క్రియేట్ చేస్తారు, కట్టమని వేధిస్తారు. దీన్ని మీరు చేయాలని పని ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు ప్రాసెస్ చెప్పాను, సేమ్ ప్రైస్ చేయండి, మీరు వర్కౌట్ అవుద్ది. అంతా కాదంటే మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి, వాళ్ళు ఏం పేయలేరు. అంతే అండి, మ్యాక్సిమం కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఏం చెప్పాలనుకున్నానంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి ఫ్రాడ్ లోన్ యాప్స్ ఉన్నాయి కదా, దాని 210 యాప్స్ని ఆల్రెడీ బ్యాన్ చేస్తున్నాయి, ఇంకా చేస్తున్నాయి కూడా. వీటి గురించి మీరు భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఒక గవర్నమెంట్ ఉన్న ఆథరైజ్డ్గా యాప్స్ అయితే కాదు. దీనివల్ల మీరు లోన్ తీసుకుని నష్టపోయి ఉంటే, కట్టలేని పరిస్థితుల్లో కూడా ఒకవేళ కట్టి నష్టపోయినా కూడా వాళ్ళు మీ పర్సనల్ డేటా తీసుకొని మిమ్మల్ని హెరాస్ చేయడం చాలా తప్పు, చట్ట విరుద్ధమైన తప్పు ఇది. దాని గురించి మీరు భయపడే అవసరం లేదు, ఎందుకంటే మీరు దీని గురించి పోలీస్ కేసు అవ్వచ్చు, పోలీస్ స్టేషన్లో కేసు వేయచ్చు, సైబర్ క్రైమ్కి మీరు అప్లై చేయొచ్చు, ఏం చేసినా కూడా మీకు యూజ్ అవుతుంది. గంట అవి ఫరక్ नहीं पड़ता है, ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, ఏది మైండ్కి ఎక్కించుకోవద్దు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోతో ఎందుకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. రాబోయే వీడియోలు కూడా ఇలాంటి ఫ్రాడ్ లోన్ యాప్స్ గురించి
ఇంకా ముందుకు ఏమేమి జరుగుతున్నాయి, దీని నుంచి ఎలా సొల్యూషన్ వెతకాలి అని చెప్పి నేను ట్రై చేస్తాను. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం, ఇస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, భారత్ మాతాకి జై.